దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినాన్ని మనము దేవునికి స్తోత్రము చేయించినప్పుడు మరి దేవునికి ఎంతో మనోహరంగా మనం ఉన్నప్పుడు మరి ఎటువంటి ధన్యత దేవుడు ఆయన ప్రియమైన పిల్లలకి దేవుడు సదాకాలము ఇస్తాడో ఆ విషయాలు నేర్చుకుందాము. అవి ఏంటంటే మనము ఆదివారం పూట చెప్పుకున్నాము ఏంటంటే ఆశీర్వాదాలతో నీవు అతన్ని ఎదుర్కొంటావు. మనుషులు ఎదురవ్వాలని ఆశపడిపోతుంటారు. అమ్మ నాకు ఎదురు రాడుతుంది మా పక్కింటి అమ్మాయి, కానీ ఆమెకి ఎప్పుడు అనారోగ్యాలే, వృద్ధాప్యంలో ఉన్నట్టు ఉంటుంది. వృద్ధాప్యం రాకపోయినా సరే ఆ తల్లి పిల్లలకి చాలా ఏజ్ అయిపోయింది, పెళ్ళి అయ్యింది, పిల్లలు లేరు. చూడండి, ఆశీర్వాదకరం లేదు. అటువంటి ఎదురు మనుషులు కోరుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, మనమైతే దేవుని పిల్లలుగా మనం శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు, శ్రేయస్కరమైన ఈ యుగమందు రాబోయే యుగమందు కూడా దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడికి మహిమ కలుగుగాక. అలాగా దేవుడు ఎదుర్కొంటాడంట ఆశీర్వాదాలతో. ఆయన ఎదురు రావాలి మనకి ఎప్పుడైనా సరే. దేవుడికి మహిమ కలుగుగాక. దేవుడు ఎదురు వచ్చినప్పుడు మరి ఎవరైతే ఎదురు వస్తారో వాళ్ళ తల మీద దేవుడు ఏం పెడతాడంట, అపరంజి కిరీటాన్ని ఉంచుతానంటాడు. అపరంజి అంటే బంగారం కిరీటాన్ని పెడతాడట. ఎందుకంటే దేవుడు ఎదురు రావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. దేవుడి మీద ప్రతి విషయం ఆనుకుంటున్నారు. మనుషుల మీద కాకుండా దేవుడి మీద ఆనుకుంటున్నారు. దేవుడికి ఇష్టంగా నడుస్తున్నారు. అందుకే వాళ్ళకి ఏంటి, శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నీవు అతన్ని ఎదుర్కొంటావు అని చెప్తారు. అతన్ని ఎదుర్కొంటావు, దేవుడు ఎదుర్కొంటాడు నేను. శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో ఆయన ఎదురు వస్తున్నాడు. ఎదురు వచ్చి నీకు ఏం చేస్తున్నాడు ఆయన, అపరించి కిరీటాన్ని పెడతానని మరి కీర్తనలు 21:3 ఉంది. ఆ మాటలు ఆదివారం మనం చెప్పుకున్నాము. ఈ దినాన్న దేవుడు ఏమంటున్నారంటే ఎందుకంటే మన కోసం మనం ప్రకటించట్లేదు, ఇప్పుడు దేవుని కోసం మనం ప్రకటిస్తున్నాం. అలా ప్రకటిస్తే చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ కోసం ప్రకటించుకుంటారు. దేవుడు చేసిన కార్యాలన్నీ భూలో అంటే చాప కింద నీరులాగా వెళ్ళిపోతుంటారు అన్నమాట. అంటే అది ఎవరికి తెలియదు. దేవుడు మహిమకరంగా అవి పెట్టరు. అందుకనే దేవుడు ఇచ్చిన 5 నాణాలు 10 నాణాలు చేసినోడికి ఆ 10 నాణాల్లో ఒక నాణాన్ని కప్పెట్టాడు కదా. ఆ 11 నాణము లాగా వచ్చేదాకా ఎవరైతే దేవుడు మహిమపరచుకొని ఉన్నారో వాళ్ళ దేవుడు తీసేసి ఆ 11 నాణాలు 10 నాణాలకు ఉన్న వాళ్ళకి ఇచ్చేసాడు. ఎందుకంటే దేవుడు మహిమపరిచేప్పుడు అటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు అనమాట. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనం ప్రకటిస్తున్నాము, మనలో మనం ప్రకటించకూడదు. దేవుని యొక్క మహిమను మనం ప్రకటిస్తున్నాం అనమాట. మీరు అందుకనే మన దేవుడు ఈ దినాన్న అలాంటి వరకట నీ దేవుడి చేతిలో రాజకీయం ఒకటిగా ఉంటామంటున్నారు. అలా ఎవరైతే ప్రకటిస్తూ ఉంటారో దేవుని మహిమను ప్రకటించాలి. దేవుడు ఎన్ని కార్యాలు చేసినా కృతజ్ఞత మీటింగ్ పెట్టుకోరు, సేవకులకి చెప్పరు. చెప్పలే సరే చేశారులే అని ఇంకొక లిస్టు పెడతారు. ఇది అవ్వలేదు అది అవ్వలేదు అని సొంపుకుంటూ ఉంటారు ఇశ్రాయేలు ప్రజల్లో తిరుగుబాటు చేస్తూ. అలా ఉండకుండా దేవుడు మహిమపరుస్తున్నప్పుడు దేవుని చేతిలో అంటారు రాజకీయ మకుటంగా ఉంటారంట. దేవుని చేతిలో ఎలా ఉంటారు, భూషణ కిరీటంగా ఉంటారంట. మళ్ళీ దేవుని చేతిలోని రాజకీయ మకుటంగా ఉంటారంట. దేవునికి మహిమ కలుగునుగాక. సరి చేసుకోండి. చదువుకుంటున్న వాళ్ళు ఇంకా దేవుడు నాకేంటి చేయలేదు, నాకేంటి జవాబులు రాలేదంటే జవాబులు రావు. చచ్చిపోయే వరకు జవాబులు రావు అంతే. ఎందుకంటే నువ్వు దేవుడు మహిమపరచట్లేదు, దేవుడిని నీలో చూపించట్లేదు. నువ్వు మహిమపరచకపోతే కంపల్సరిగా నీలో దెయ్యం ఉన్నది అని లెక్క. అది మాకు కనబడుతుంది, కానీ నీకు కనబడట్లేదు. అంటే నువ్వు ఇలాగ దేవుని స్తుతిస్తే, దేవుని ఆరాధిస్తే ఆ స్తుతుల సింహాసనాశ్రుడే వచ్చి నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుని ఎప్పుడు వస్తాడు. దేవుని మనం స్తుతి చేయడము మన పిల్లలకి, మన ప్రియ పిల్లలుగా మనం ఉంటాము. సదాకాలం కూడా దేవుని రాజ్యంలో ఉండడానికి మరి యథార్థవంతులుగా మనం ఉండగలము. దేవునికి ఇష్టమైన పిల్లలుగా, ప్రియమైన పిల్లల్లాగా మనం ఉండాలంటే ఆ విధంగా దేవుడు ఎల్లప్పుడూ కూడా అనుక్షణం కూడా నీకు బాధ వచ్చినా కష్టం వచ్చినా నీకు నష్టం వచ్చినా ఎప్పుడు ఒకలాగే ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి, దేవునికి మహిమపరచాలి. దేవా నీకే మహిమ. ఎందుకంటే దేవుడు కొన్ని శ్రమల గుండా తీసుకెళ్తాడు. ఎందుకంటే కొంతమందికి నువ్వు పనికి వస్తావు. అది
ఆ శ్రమ కూడా వెళ్తానే కదా. నీకు శ్రమ అంటే ఏదో అతను ఇతరులను ప్రేమించగలవు, అటువంటి శ్రమ ఇతరులకు వచ్చినప్పుడు నువ్వు పట్టించుకోగలవు. అందుకనే దేవుడు కొన్ని ప్రాక్టికల్గా థియరికల్గా దేవుడు నేర్పిస్తాడు. మనం అంత కష్టపడి చదువుతున్నాం, భౌతికంగా చదువుతారు కదా, ఎంబీఏలు చదువుతారు కదా, లా చేస్తారు, మరి ఇవన్నీ డాక్టర్ చేస్తారు. ఎన్ని సంవత్సరాలు ఎన్ని ప్రాక్టికల్గా చేస్తేనే కదా ఒక ఉన్నతమైన ఆ జీవితం వస్తుంది, ఆ ఉద్యోగం వస్తుంది. అలాగే పరలోక రాజ్యం రావాలంటే మనము శాశ్వత కాలంలో దేవునితో ఉండాలంటే దానికి విద్య అవసరం లేదు, నువ్వు రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు. కానీ దేవుడు నిత్య రాజ్యంలో తీసుకెళ్తాడు. ఆ బంగారు పట్టణంలో యుగకాలంతో దేవుని యొక్క మహిమ సింహాసనంలో జీవితం అంతా కష్టపడిన ఈ అపరంజి కిరీటము కానీ, భూషణ కిరీటము కానీ, మరి ఆయన చేతిలోని మరి రాజకీయ మొకటంగా కానీ ఉండలేదు. అది రారాజు బిడ్డలకు ఉన్న లక్షణాలు, అది ప్రియమైన పిల్లలకు ఉన్న లక్షణాలు. దేవుని స్తుతించండి, క్షమించమని అడగండి, దేవుని ఆత్మను పొందుకోండి. దేవుని ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరూ పొందుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక.
స్తుతి స్తోత్రము ఉదయ సాయంత్రము ప్రతి నిత్యము సదా చెల్లింతుము. స్తుతి స్తోత్రము ఉదయ సాయంత్రము ప్రతి నిత్యము స్తోత్రము చేయుట మనోహరము. స్తుతి చేయుట మనకు క్షేమము. స్తోత్రము చేయుట మనోహరము. స్తుతి చేయుట మనకు క్షేమము. ధన్యులము మనము ధన్యులము యేసయ్యకు ప్రియ పిల్లలము. ధన్యులము మనము ధన్యులము యేసయ్యకు ప్రియ పిల్లలము. దేవునికి మహిమ కలుగు గాక. దేవుడు పిల్లలుగా దేవుడు మనతోని మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతున్నారు కాబట్టి దేవునికి మహిమ కలుగు గాక. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మేము మమ్మను గురించి ప్రకటించుకోలేదు కానీ అని చెప్తున్నాడు దేవుడు. మరి పౌలు గారిలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని గురించి మేము ప్రకటించుకోవట్లేదు, మా కోసం మేము ప్రకటించుకోవట్లేదు. ఎవరిని ప్రకటిస్తున్నాము? క్రీస్తు యేసుని గురించి, ఆయన ప్రభువనియు మమ్మను గురించి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము. మీ పరిచారకులు అంటే మీరు ప్రియపిల్లలుగా ఉండడానికి, మరి భూషణ కిరీటము మరి మీకు ఆయన చేతిలో రాజకీయ మకుటముగా ఉండడానికి, అపరంజి కిరీటముగా ఉండడానికి, దేవుడు ప్రియ పిల్లలుగా ఉండడానికి మేమెవరిని మా కోసం మేము ప్రకటించుకోవట్లేదు. మా కోసం కాకుండా మీరెవరు? చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో కనుక మేము మమ్మల్ని గురించి ప్రకటించుకోవటం లేదు కానీ క్రీస్తు యేసును గురించి, ఆయన ప్రభువునియు, క్రీస్తు యేసు ఆయన ప్రభు, ఆయన ప్రభులకు ప్రభు, రాజులకు రాజుగా ఆయన జయించున్నాడు. ఆయన ఎలాగైతే జయించాడో మనము కూడా స్తుతి యాగం అర్పించేవాడు తన మార్గాలను సరళం చేసుకుంటాడని కీర్తన 50 అధ్యాయము లాస్ట్ వచనంలో ఉంటుంది. స్తుతి యాగము మాకు విజయవాడలో నా ఆత్మీయ బిడ్డ ఉన్నది, తనకి దేవుడు చెప్పారు, స్తుతులు అర్పించు, స్తుతి యాగం అర్పించు. అన్నింటినీ కూడా నువ్వు స్తుతులు చెప్పు అని చెప్పారు. ప్రతి విషయంలో కూడా నువ్వు స్తుతులు చెప్పాలి దేవుడు చెప్పారు. ఆ స్తుతుల్లో ఆయన ప్రియ పిల్లలుగా ఉండడానికి, దేవుడు అశాపస్కరంగా ఉండడానికి యథార్థవంతులకు ఒప్పుకున్నారు దేవుడితో. మనకి ఏంటి ఒక నిబంధన? దేవుడు స్తుతించడానికి మనం ఒక ఒప్పందం పెట్టుకున్నాము, ఆయన మహిమపరచడానికి ఒక ఒప్పందం పెట్టుకున్నాము. ఆ ఒప్పందాన్ని బట్టి మనల్ని మనం ప్రకటించుకోము, మన గొప్పలు ఏం చెప్పుకోము. దేవునికి మహిమకరంగా ఉండడానికి దేవుడు మహిమ వస్త్రాలు ఇచ్చి మహిమకరమైన పరిచర్య దేవుడు అప్పచెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ అమ్మాయి నా ఆత్మీయ బిడ్డ పేరే గ్లోరీ గాస్పెల్ చర్చ్ ఆర్గనైజేషన్ అని ఎస్తేర్తో మాట్లాడాడు దేవుడు. ఆమె 3వ క్లాస్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఆమె మరి ఇంటర్లో డిగ్రీ చేస్తున్నా. ఆమెతోటి మాట్లాడారు 3వ క్లాస్లో ఉన్నప్పుడు. గ్లోరీ గాస్పెల్ చర్చ్ ఆర్గనైజేషన్ మన చర్చ్ పేరు అది దేవుడు తనతో మాట్లాడారు. అందుకని దేవుడు ఇప్పుడు ఇది గవర్నమెంట్ లెక్కలో గవర్నమెంట్ పాస్టర్గా దేవుడు కృపించారు. ఎందుకంటే మరి దేవుని స్తుతించడానికి, ఆయన ప్రకటించడానికి, ఆయనకి పరిచారకులుగా మరి ఆయన ప్రభువునియు మమ్మల్ని గురించి యేసుని నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుకుంటున్నాం. మీ పరిచారకులు అంటే దేవుడిని ప్రకటించడానికి, దేవుడు చేసిన కార్యాలు వివరించడానికి, ఆ దేవుని పిల్లలుగా ప్రియ పిల్లలుగా ఉండడానికి ఏం చేయాలి? మేము ప్రియ పిల్లలుగా ఉన్నాము, మీరు కూడా ఆయన ప్రియ పిల్లలుగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితం అంతా కష్టపడితే సంపాదించుకోలేని అపరంజి కిరీటాన్ని పెడతారని ఆదివారం నాడు ఎవరు పొందుకుంటారు, ఎవరు పొందుకోరు అనే విషయాలు దేవుడు మాట్లాడారు. మరి ఇదేనా యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనంలో నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, ఎవరైతే ప్రియ పిల్లలుగా ఉంటారో వాళ్ళకి ఎవరికైతే ఆ ధన్యత లేదు, ధన్యులు
వస్తుందా? ఒకసారి ఆలోచించండి. స్తోత్రము ఆయన స్తుతిస్తే చాలు. ఆయనకి మనోహరమైన దేవుడు. ఆయన మనసు ఎంతో మనోహరంగా ఉంటుంది. ఆయన ఎంతో వెలుగుతో నింపబడి ఉన్న దేవుడిని మనం స్తుతిస్తున్నప్పుడు అంత త్యాగం ఎవరైనా చేశారా? ఆయన మహిమంతా విడిచిపెట్టి మానవుడిగా వచ్చి మనము దేవుడిలా బ్రతకాలని దేవుడు పోలికలో గుర్తించాడు. దేవుడు పోలికలో ఉన్న మనుషుల దగ్గరికి వచ్చి నాలాగా మీరు బ్రతకండి అని చెప్పడానికి, అలా చేసి చూపించడానికి భూలోకానికి వచ్చాడు. ప్రియ పిల్లలుగా మనం చేయడానికి, ఆయన పిల్లలుగా చేయడానికి, దెయ్యం పిల్లలుగా చేయడానికి కాదు దేవుడు పిలిచింది. దెయ్యం పనులు ఏం చేస్తారు? వాళ్ళు చెడు అలవాట్లు ఉంటాయి, చెడు వ్యసనాలు ఉంటాయి, ఎక్కడ చూసినా కంపే. వాళ్ళ ఇంటి ముందు కంపే, దేవుని ఆలయం అక్కడ కంపే, అన్ని కంపు పనులే చేసుకొని అటువంటి కార్యాలు సాధారణ చేయకుండా దేవుడు ఏం చేశారంటే వాళ్ళ మధ్యలోనే, దేవుని మధ్యలో ఆలయం ఉంటుంది. వాళ్ళకి ఎంతో ఆశీర్వాదము ఉంది వాక్యం. ఆ వాక్యం మనం చెప్పుకున్నాము. అయితే కనుక మేము మిమ్మల్ని గూర్చి ప్రకటించుకోవడం లేదు, కానీ క్రీస్తు యేసుని గూర్చి ఆయన క్రమ్మనియు మమ్మల్ని గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని. యేసు నిమిత్తము మేము ఎవరిమే? మీ పరిచారకులము. మీకు పరిచయం చేయడానికి మీకోసము వస్తున్నాము. మీకోసము ఈ దేవుడు మాటలు ప్రకటించినప్పుడే అంతము వస్తుందని మనం నేర్చుకున్నాం. మత్తయి 24 అంతము ఎప్పుడు వస్తుంది? ఇలాంటి విషయాలన్నీ ప్రకటించినప్పుడే అంతం వస్తుంది అని మనం నేర్చుకున్నాము. కాబట్టి ప్రతిదీ కూడా మనం నేర్చుకున్నప్పుడు మనం ప్రియ పిల్లలుగా తయారవుతూ ఉండాలి. అంతేగాని నేను కంపు పిల్లగా ఉంటాను, కంపు పిల్లలా ఉంటాను. కంపు ఎక్కడ ఉంది? సాతాను ఎక్కడ ఉంటుంది అక్కడ కంపే. దేవుడి పిల్లలు ఉన్నప్పుడు అక్కడ ఎంతో ప్రశాంతత, అక్కడ ఎంతో నమ్మది. అది సాతానికి ఇష్టం ఉండదు. సాతాను ఏంటంటే వాడి పిల్లల్లాగా తయారయ్యి నరకాలు పట్టుకుపోదామని వాడు ప్లాన్ చేస్తూ ఉంటాడు. కానీ అటువంటి వారి కోసము దేవుడు అటువంటి ప్రజల దగ్గరికి దేవుడు మమ్మల్ని పరిచారకులుగా మేము ప్రకటించుకోవట్లేదు, మీ పరిచారకులమని ప్రకటించుకుంటున్నాం. మీ పరిచారకులు యేసు నిమిత్తము, దేవుని నిమిత్తము మీ పరిచారకులు, మీకు పరిచయం చేయడానికి, మీరు బాగుపడడానికి, మీరు దేవుడి రాజ్యంలో రావడానికి, సాధారణ పిల్లలుగా ఉంటే దేవుడి పిల్లలుగా తయారవడానికి దేవుడి దగ్గర స్తుతులు అర్పిస్తున్నాము. ఆ స్తుతుల సింహాసనాశ్రయుడైన దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడికి మహిమ కలుగును గాక. ఆ స్తుతి ద్వారా విశ్వాస అది విశ్వాసం అనమాట. వాళ్ళు బాగుంటారు, రేపు పొద్దున్నే దేవుడి రాజ్యంలో ఉంటారు, వాళ్ళు వింటారు. ఒక విశ్వాసంతో ఉదయం సాయంత్రం దేవా వాళ్ళు మారుస్తున్నాం, నీకు వందనాలు, దేవా వాళ్ళు ఆశీర్వదిస్తున్నాం, వందనాలు అని స్తుతులు విశ్వాసంతో అలాగే చేయించబడుతున్నాడు, చెల్లించబడుతున్నాడు. అది అవశ్యము, అది కంపల్సరీగా నువ్వు స్థితిలో అర్పించాలి. విశ్వాసంతో నువ్వు నమ్మాలి అంతే అని చెప్పి అది దానివల్ల జయమిస్తాడంట దేవుడు, విజయం ఇస్తాడంట. ఆ విజయము అదే జీవనాధారం. అటువంటి విజయం ఇస్తాడని మనం ఎప్పుడైతే స్థుతులు చెల్లిస్తామో ఉదయం సాయంత్రం కూడా ఆ స్థుతియే జీవనాధారము. అదే మనకి ఆ దేవుడు ఆ దాని ద్వారానే మనల్ని ఆశీర్వదిస్తాడంట. అలాగా ఆశీర్వదిస్తానని యెషయా 60వ అధ్యాయం చూడండి. యెషయా 60వ అధ్యాయము 1-3 ఒకసారి చూడండి. మీకోసము చదువుతున్నాను, వినండి, రాసుకోండి. ఆశీర్వాదకరంగా మనం ఉండడానికి మనం పిలవబడ్డాడు, కానీ అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు అని ఒక మెసేజ్ చెప్పుకున్నాము. కాబట్టి మనం అపవిత్రంగా ఉంటే సాతాను కంపల్సరిగా నీ ఒంటిలో మోక ఉంటుంది. ఆ మోకకి దేవుడు మాటలకి ఇష్టం ఉండదు, కంపే ఇష్టం ఉంటుంది. రొచ్చు కంపు మనుషుల దగ్గర, ఇంటి దగ్గర, అంతా ఎక్కడ చూసినా అదే కంపు. మరి అక్కడికి వచ్చి దేవుడు ప్రకటిస్తున్నాడంటే ఒకసారి ఆలోచించండి. దేవుడు నేను ఎంతగా ప్రేమించాడో, ఎంతగా దేవుడు ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడో, నీకోసం ప్రాణం పెట్టడానికి 3.5 సంవత్సరాలు ప్రతిదీ కూడా అందరికీ నేర్పిస్తే ప్రియ పిల్లలుగా ఉన్నవాళ్ళు నేర్పించడానికి దేవుడు పంపించాడు. ఎక్కడ వేజర్వి, ఎక్కడ విజయనగరం ఆలోచించండి. సంవత్సరాలు విడిచిపెట్టి దేవుడు పంపించాడు. ప్రియ పిల్లలుగా ఉన్న వాళ్ళు ఎంచుకుంటాడు. వాళ్ళు మీ పరిచారకులు, దేవుని పరిచారకులు, దేవుని నిమిత్తము మీతో మాట్లాడడానికి దేవుడు దిగి రాలేడు కదా, మళ్ళీ అసమాటికి రాడు కదా. ఆయన జయించాడు. ఆయన జయించాడు, అలా నడిచాడు, తండ్రి చేత నెరవేర్చి ఆయన ఇప్పుడు భాషలో కూర్చున్నాడు. అలాగే మనము కూడా ప్రియ పిల్లలుగా ఉండి మనము కూడా జయించి ఆయన ఇప్పుడు భాషలో కూర్చోవడానికి మరలా ఆయన రాబోతున్నాడు. గర్జించే సింహంలాగా వస్తున్నాడు. ఆయన ఎంతో కోపంతో, ఉగ్రతతో
వస్తున్నాడు. ఆ ఉగ్రత సూచనలే ఇవన్నీ కూడా ఇప్పుడు అనేకమైన సంభవిస్తున్నాయి కదా, అనేకమైన వైరల్ అవుతున్నాయి కదా. అంచె దినాల సూచనలన్నీ కూడా భూకంపాలు, కరువులు, యుద్ధాలు, మరి ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడికి సూచనలు. కానీ అంతము వెంటనే రాదు అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇలాంటి మాటలన్నీ కూడా అందరూ కూడా ప్రకటించి ప్రతి ఒక్కరికి తెలిసిన తర్వాతే అంతం వస్తుంది. ఎందుకంటే ఏ ఒక్కరూ నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని పరిచారకులుగా దేవుడు పంపించారు. యెషయా 62:3 నీ దేవుడు ఇక్కడ చూడండి, 2 Corinthians 4:6 మీ పరిచారకులుగా యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని మేము ప్రకటిస్తున్నాము. దేవుడి మాటలు, ఆ మాటలు ప్రకటించినప్పుడు దేవుని చేతిలో రాజకీయ మౌతంగానే మనం ఉండడానికి, యెహోవా చేతిలో భూషణ కిరీటంగా మనం ఉండడానికి, ప్రియ పిల్లలుగా మనం ఉండినప్పుడు ఆ దేవుడు ఇచ్చిన పనిని మనము తండ్రి చిత్తాన్ని ఎప్పుడైతే మనం నెరవేరుస్తామో, ఎంత కష్టమైన, కరువైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన ఎటువంటి పరిస్థితి వచ్చినా దేవుని స్తుతి ఆగి అర్పిస్తూ చేసినప్పుడు ఆయన నీ మార్గాలు సరళం చేస్తాడు అని కీర్తన గ్రంథం 50 లాస్ట్ వచనంలో మార్గాలు సరళం చేస్తాడంట. కాబట్టి మరి అటువంటి ప్రియమైన పిల్లల విషయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు వెళ్ళి ఏం చెప్పమంటున్నారు అంటే, నీకు వెలుగు వచ్చినది, నీకు వెలుగు వచ్చినది అంటే వెలుగు సంబంధంలో ప్రియ పిల్లలు. ఆ పిల్లలు వచ్చినప్పుడు నీ మీదకి వెలుగు వస్తుంది, నీ ఇంటి మీదకి వెలుగు వస్తుంది. సాతానికి ఇష్టపడదు నీ వెలుగు, ఆ వెలుగు నీ మీద పడడానికి సాతానికి ఇష్టపడదు. నీలో సాతాను ఉన్నట్టే నీకు తెలియదు. నీకు వెలుగు ఎలా తెలుస్తుంది? వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి గ్రహించట్లేదు అని చెప్తున్నాడు దేవుడు. నీవు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిలము యెహోవా మహిమ నీ మీద ఉదయించాను. దేవుని యొక్క మహిమతో ఉన్న, వెలుగుతో ఉన్న దేవుని బిడ్డలు, ఆయన ప్రియ పిల్లలు వచ్చినప్పుడు ఆ యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తుంది, నీ మీద ఉదయించింది అంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడుము భూమిని చీకటి కమ్మొచ్చున్నది. ఎందుకంటే చీకటి భూమిని కమ్మేస్తుంది. ఇప్పుడు అలాంటి దినాల్లో ఉన్నాము. చూడుము భూమిని చీకటి కమ్మొచ్చున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. కటిక చీకటి ఏం చేస్తుంది? జనాలందరినీ కమ్మేస్తుంది, అగ్గిలో నడిపించేస్తుంది. చూడండి, దేవుడు ఎవరో తెలియనివ్వకుండా చేసేస్తుంది. అలాంటి లూసిఫర్ దేవదూత ఏంటి మరి దేవుని కన్నా ఎక్కువగా మహిమకరంగా ఉండాలి. దేవుని కన్నా పెద్ద సింహాసనం మీద ఉన్నతంగా అది ఉండాలని ఆశపడినప్పుడు, దాన్ని అక్కడ తల్లి తగిలేసినప్పుడు వచ్చి ఆ భూలోకంలో ఉండే ప్రజలు ఈ విధంగా బాధపడుతున్నాయి. కాబట్టి ఆ బాధ పెట్టడమే కటిక చీకటి జనులను కమ్మొచ్చున్నది. అది లూసిఫర్ దాని గ్యాంగ్ పరలోకంలో 3వ వంతు భాగము ఈ జనముల్ని కమ్మేస్తుంది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. యెహోవా దేవుడు ఊరుకోవడం లేదు, ఆయన ప్రియ పిల్లలతో ఈ పనులు చేయిస్తున్నాడు. అందుకని ఆయన పరిచారకులము కనుక మేము మమ్మల్ని గురించి ప్రకటించుకోవట్లేదు, కానీ క్రీస్తు యేసును గురించి, ఆయన ప్రభువని మమ్మల్ని గురించి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని మేము ప్రకటిస్తున్నాం. అది ప్రకటించడం. అలా ప్రకటించడానికి ఎందుకు చెప్తున్నారో ఈ విషయాలు చెప్తున్నారు. చూడండి, భూమిని చీకటి కమ్మేసింది, కటిక చీకటి జనులను కమ్మేసింది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుతుంది అని చెప్పి వెలుగు సంబంధులైన దేవుని పిల్లలు, ఆ ఏర్పాట్లో ఉన్నవారు దేవుని ప్రకటించడానికి, ఆ యేసుని ప్రకటించడానికి ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చి నేర్పించినప్పుడు నేర్చుకొని ఆయన మాటలు విని యథార్థంగా ఆ విధంగా దేవునికి స్తుతి అర్పించి దేవుని మహిమను పొందుకొని వాళ్ళు ఏంటంటే ఆ మహిమ నీ మీద యెహోవా యొక్క మహిమ, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు అని చెప్పాలి. వాళ్ళ మీద ఆ చీకటి వెంటనే పరిగెడుతుంది అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వాక్శక్తి అనుగ్రహించిన కొద్ది అన్య భాషలతో మాట్లాడతారు. అలాగే అన్య భాషలతో మాట్లాడుతూ వెలుగు నీ మీదకు వచ్చును గాక అంటే ఆ వాక్శక్తి ద్వారానే వెలుగు కలిగిందే ఆనాడు దేవుడు పలికినప్పుడు. ఆ దేవుడే ఈ ఒంట్లో ఉండి, మన ఒంట్లో దేవుడి పిల్లలుగా ఉన్న వాళ్ళ ఒంటిలో ఉండి వాళ్ళ వెలుగు కలుగును కాకంటే మరి యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నదని పలకాలి. వాళ్ళ మీద అలా పలికినప్పుడు
దుష్టుడు వెళ్ళిపోతాడు, ఆ చీకటి పరిగెడతాడు. ఇప్పుడు మనం లైట్ వేస్తే చీకటిలోకి వెళ్ళి వాడికి దేవా నా ఒంటిలో ఉన్నావు కదా, వెలుగుగా ప్రకాశిస్తున్నావు కదా, ఆ చీకటిని పారద్రోలుతున్నాను అని చెప్పగా అక్కడ వెలుగు కలుగుతుంది. నువ్వు లైట్ వేయగానే వెలుగు చీకటి పారిపోతా లేదా? అలాగే నీలో ఉన్న వెలుగు ఆ చీకటి సంబంధం దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రకటించాలి. ఆ విధంగా చీకటిగా ఉన్న మనుషుల్ని రక్షించుకోవాలి. ఆయన కూడా దేవుడికి పిల్లలే, దానికి మతం కులం భేదం లేదు. దేవుడు అలాగా వాళ్ళకి తెలియదు. దేవా క్షమించేయాలా, నన్ను అందుకే పంపించావు, నన్ను అటువంటి ప్రజల దగ్గర నన్ను అందుకే పంపించావని వాళ్ళు సంతోషంగా చేసేది. కానీ భయపడిపోయింది కాదు. పిరికి వారు దేవుని రాజ్యాన్ని ప్రవేశించలేరు. అందుకని జనములు నీ వెలుగు నాకు వచ్చారు. జనములు ఏం చేస్తారు? నువ్వు వెలుగుగా ఉంటే నీ దగ్గరకు వస్తారు. జనములు నీ వెలుగులకు వచ్చేదరు. రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు. అది యెషయా గారు ప్రవచిస్తున్నారు. అది నెరవేర్పులో ఉంది. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. కన్నులెత్తి చుట్టూ చూడము, వీరందరూ కూడుకొని నీ ఎత్తుకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు. నీ కుమార్తెలు సంకలంతబడి వచ్చుచున్నారు. దూరం నుండి వస్తారంట. ఎప్పుడైతే మీ వెలుగు ప్రకాశిస్తుందో, దేవుని ప్రియ పిల్లలుగా ఉంటారో, ఎప్పుడైతే దేవుని స్తుత్యాన్ని మర్పిస్తారో, ఎన్ని ఉన్నా సరే ఏడుపు వేసుకొని ఏడుచుకొని ఈ భూ సంబంధమైన కోసమే ఏడుస్తారు. కానీ పరలోక సంబంధమైన విషయాలు అవసరం లేదు. చచ్చిపోతే ఎక్కడ పోతామో అది ఉన్నది మాయలోకం. అలాగే సాపడాల ఆ దూరం పాడు చేసేస్తున్నాడు. వాక్యం లేక, అభిషేకం లేక, దేవునాత్మ లేనివాడు నావాడు కాదనేసాడు. అందుకే ఆత్మ లేకపోయినా సరే దేవుడు ప్రకటించేస్తున్నారు. ఏవో కథలు చెప్పేసి మాయ చేసేసి వ్యాపారం చేసేస్తున్నారు దేవుడి పిల్లలతో. అటువంటి పరిస్థితులన్నీ లైవ్ అయిపోవాలి కాక యేసు నామములో. 62 యెషయా 62:3 ఒకసారి చూద్దాము. యెషయా 62 అధ్యాయము ఒకసారి చూడండి. యెషయా 62 అధ్యాయము 3వ వచనంలో యెషయా 62 అధ్యాయము 3వ వచనం. ఒకటి నుండి చదువుతాను. సియోను నీతి సూర్య కాంతి వల్ల కనబడే వరకు, సియోను అంటే దేవుడు ఉన్న స్థలము, వెలుగుతో నింపబడిన దేవుడు పిల్లలు ఉన్న స్థలము. సియోను నీతి సూర్య కాంతి వల్లే కనబడే వరకు, దాని రక్షణ దీపం వల్లే వెలుగుచుండే వరకు, సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండాను అంటున్నాడు. యెరూషలేము పట్టణం కోసం దేవుడు ఎలాగైతే ఊరుకోకుండా ఉన్నాడో, దేవుని సన్నిధితో ఉన్న దేవుని పిల్లల విషయంలో ఏమి జరిగినా ఆయన ఊరుకోడు అనమాట. ఊరుకోకుండా ఆయన ఏం చేస్తాడు? ఆ తండ్రిపేటని ఒకసారి జకర్యా 9వ అధ్యాయం చూడండి. జకర్యా ఆయన ఊరుకోకుండా ఏం చేస్తాడో చూద్దాము ఒకసారి. నేను కన్నులారా చూచితిని కనుక బాధించే వారి కన్నా సంచరింపకుండాను. నిన్ను ఎవరైతే ఆయన ఊరుకోకుండా ఏం చేస్తాడు తెలుసా? నిన్ను బాధిస్తున్నారు కదా, దేవుని పిల్లలుగా ఉన్న మిమ్మల్ని బాధించేవారు నీ దగ్గర సంచరింపకుండా తిరుగులాడు సైన్యమును నా మందిరము మీదికి రాకుండాను. తిరుగులాడు సైన్యము నీలో ఉండి తిరుగులాడే సైన్యం వస్తుంది. అది సాతాను సైన్యం అన్నమాట. బాధిస్తున్న సైన్యం, దేవుడి పిల్లలను బాధ పెడుతున్న సైన్యం. అది ఇంటిలోనే కావచ్చు, ఒంటిలోనూ కావచ్చు, మందిరంలోనే కావచ్చు. ఆ తిరుగులాడు సైన్యంలో నా మందిరము మీదికి రాకుండాను దాన్ని కాపాడుకుందుకే నేను ఒక దండుపేటను ఏర్పరచదను. ఆమేన్. అలాగా దేవుడు ఊరుకోకుండా అలా దండుపేటను ఏర్పాటు చేస్తాడట. ఆయన యెరూషలేము పక్షమందు నేను ఊరకుండాను అంటే, యెరూషలేము అంటే పరిశుద్ధంగా ఉన్న పట్టణం. పరిశుద్ధంగా మనం ఉన్న గ్రామాలు, పట్టణాలు తేరవాలని దేహమే దేవునికి ఆలయమే ఉందని మీరు ఎరుగరా అంటున్నాడు. అలాగే దేహాన్ని దేవుని ఆలయంగా మనము చేసుకోవాలి. దేవుడు చేసినప్పుడు దాన్ని పాడు చేసుకోకూడదు. దేహం ఆలయం పాడు చేస్తే వాళ్ళని పాడు చేసేస్తాను అని వాక్యం మనం నేర్చుకున్నాం. జనములు నీ నీతిని కనుగొనును. అప్పుడే అలా ఉంటుందంట. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నీవింపబో కొత్త పేరు నీకు పెట్టబడును. యెహోవా నీవింపబో కొత్త పేరు నీకు పెడతాడంట. ఎప్పుడైతే నువ్వు దేవుని పిల్లల్ని బాగు చేద్దామని ఆశపడతావో, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని ఆశపడతావో,
మరి యెహోవా నియమింపబో కొత్త పేరు, యెహోవా దేవుడు నీకు కొత్త పేరు పెడతాడంట. నీవు యెహోవా చేతిలో ఆ కొత్తకి పేరు పెట్టి ఏం చేస్తాడంట, ఆయన చేతిలో నువ్వు భూషణ కిరీటంగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉంటావట. రాజకీయ మకుటము, రారాజు బిడ్డగా, రా కుమార్తెగా, రా కుమారుడిగా ముందువు. ఆమేన్. అది మూడవ వచనంలో ఉంది. దానికి ఏది కావాలి? స్తుతి యాగము. దేవుని స్తుతిని నువ్వు అర్పిస్తుంటే దేవుని ప్రతి విషయంలో దేవుడు ఆయన మీద చేస్తాడని కీడెంతా చేయడు కదా. దేవుని పిల్లలకు తేవాలని, దేవునితో యోగాలు ఉండాలని ఆశపడుతున్నప్పుడు ప్రతిదీ ఆయన నేర్పిస్తుంటాడు. ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. లేకపోతే సాతానుడు ఏం చేస్తాడు, నీకు ఇన్ని బాధలా, నీకు దేవుడు ఏం చేశాడు, ఇలాంటి మొదలెడతా ఉంటాడు. వాక్యం విరుద్ధమైన బోధలోకి తీసుకెళ్ళిపోతాడు. ఫస్ట్ అన్ని ఎలా ఉన్నా పర్లేదు, నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించా, అందరూ దేవుని రాజ్యానికి వెళ్తావు అని అంటున్నాడు ఒక ఆయన. మన అందరూ వెళ్తారండి. విడవబడిన దాని మరి ఇక మీదట నీవి కనబడవు. నువ్వు విడవబడిన దాని మరి నేను విడిచిపెట్టేసాను అందరూ అని అంటాడు సాతానుడు. కానీ దేవుడు ఏమంటున్నాడు, విడవబడిన దాని మరి ఇక మీద నీవు అనబడవు, పాడినదని ఇకను నీ దేశం గురించి చెప్పబడదు. నీ దేశం పాడైపోయిందని కూడా చెప్పరు. నీ ద్వారా దేశం బాగుపడుతుంది, కుటుంబాలు బాగుపడతాయి, గ్రామాలు బాగుపడతాయి. ఇకను నీ దేశం గురించి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యోలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. హెప్సిబా అని నీకు పేరు పెడతాడంట, బ్యోలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గురించి ఆనందించుచున్నాడు. నీ దేశము వివాహితమగును, నీ దేశం వివాహితమగును. దేవుడు దేశాన్ని ప్రేమిస్తున్నాడు. భారతదేశం గురించి మరి దేవుడు మరి అనేకమైన చోట్ల రాశాడు. ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది భారతదేశం గురించి. మరి అక్కడే 62:3 ఒకసారి చూస్తే 62:3 చూడండి ఒకసారి. భూషణ కిరీటముగా ఉంటాము అంటే ఎలాగంటే సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగులుగా కానీ దేవుడికి స్తోత్రం చేస్తూనే ఆనాడు దేవదూతలు యేసయ్య వచ్చినప్పుడు, యేసయ్య భూలోకానికి చంటి బాబుగా వచ్చినప్పుడు కన్యకి గర్భంలో దేవుడు మరి ఇక్కడ భూలోకంలో గర్భంలో నుంచి భూలోకానికి తీసుకొని వచ్చినప్పుడు ఆ దేవదూతలు ఏమంటున్నాయి, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయన ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగును గాక అని చెప్తున్నారు. అలాగే సమాధానమే కాకుండా ఎలాగనగా మా నిరీక్షణ అయినను, ఆనందమైనను, అతిశయ కిరీటమైనను ఏది అని క్వశ్చన్ మార్క్. మొదటి దశలోని పత్రిక 2:19 దేవుడు మనతో ఉన్నప్పుడు, దేవునికి ఇష్టంగా మనం బ్రతుకుతున్నప్పుడు ఎలా ఉంటుంది, ఏలయనగా మా నిరీక్షణ అయినను, ఆనందమైనను, అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయాన ఆయన ఎదుట మీరే కదా. అంటే మిమ్మల్ని దేవుడి పిల్లలుగా తయారు చేసామనుకోండి, మా అతిశయ కిరీటం మీరే. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమంది దేవుడు రక్షణ పొందుకున్నాం కదా, ఎవరినైనా అలా తయారు చేసామా? అది దేవుడు అడుగుతున్నాడు. అది అతిశయ కిరీటము. ఇందాక భూషణ కిరీటము, రాజకీయ మకుటము, మరి అపరంజి కిరీటము కోసం మనం చెప్పుకున్నాము. ఇప్పుడు అతిశయ కిరీటము. ఎవరాళ్ళు? రాకడ సమయం, మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. ఎవరైతే దేవుని పిల్లలుగా ఉండి ఆ విధంగా దేవునికి స్తుతియాగం అర్పిస్తూ ప్రతి విషయంలో ఓర్చుకుంటూ దేవునితో ఉంటూ దేవుడు ఏంటి చెప్పమంటే అని చెప్తా వాళ్ళ విషయంలో ఓర్పు కలిగి ఆ చీకట్లో ఉన్న మనుషుల్ని, మరణాంధకారంలో ఉన్న మనుషుల్ని బయటికి రప్పించి పాతాళంలోనే ఆ వెళ్ళిపోతున్న వాళ్ళని వాళ్ళ చేయి పట్టుకొని లాగి వాళ్ళని రక్షించడానికి ఆశపడ్డ వారి విషయంలో దేవుడు అతిశయ కిరీటము ఏది అని అంటాడు. మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. ఆ రాకడలో మీరు అతిశయ కిరీటంగా ఉంటారంట. అతిశయ కిరీటంగా మీరు ఉండాలని ఇష్టపడుతున్నారు.
అతిశయక్రియలు చూడండి, బహుమానాలు ఉన్నాయి. కనురెప్ప పాటలోనే ర్యాప్చర్లో అంటే కనురెప్ప పాటలో 1 కొరింథీయులు రాసిన పత్రిక 15:51 ఉంది. మనము ఆ కనురెప్ప పాటలో మనం ఆడదికప్పుడు సిద్ధపడే దినాలు, ఏం తిందుమా ఏం త్రాగుమా ఏం తిందుమా సిద్ధపడ్డారు కాదు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఉంచినందుకు దేవునికి మహిమ కలుగును గాక. అలాగే జకరియా 9:16 నా జనులు యెహోవా దేశంలో కిరీటమంతులు రత్నం వలె ఉన్నారు. ఈ దేశంలో ఉన్న ప్రజలందరి కోసం ప్రార్థన చేస్తే, దేశం కోసం ప్రజల కోసం మనం ప్రార్థన చేసి వాళ్ళ రక్షణ కోసం మనము మన వెలుగుని వాళ్ళ మీద ప్రకాశింపచేస్తే, వాళ్ళలో ఉన్న చీకట్లో పరిగెడతా ఉంటే వాళ్ళకి రక్షణ వస్తుంటుంది. వాళ్ళకి ఆ చీకట్లతో బాధించబడుతుంటారు. వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి రక్షణ అంటే ఏంటో తెలియదు. చనిపోతే ఎక్కడికి వెళ్తామో తెలియదు. అటువంటి వారికి రక్షించబడి వారి పట్లను నశించే వారి పట్లను ఒక సువాసనగా మనం చేశాడు. 2 కొరింథీ పత్రిక ఉంది, 2:15 ఉంటుంది ఆ మాట. రక్షించబడిన వాళ్ళు అంటే నామకార్థంగా జీవించేస్తున్నారు. దేవుడు నమ్ముకున్నాను కదా, బాప్తిజం వేసుకున్నాను కదా, పరిశుద్ధాత్మను పొందుకున్నాను కదా అనుకుంటాం. కానీ పని చేయలేదు అనుకో, ఇవన్నీ జీరోయే. పని చేయాలి. వాక్యం ఉంటేనే నువ్వు పని చేయగలవు. వాక్యం అనే దేవుడు నీ ఒంట్లో ఉంటేనే నువ్వు పని చేయగలవు, లేకపోతే పని చేయగలవు. అర్థమవుతుందా? దాని శక్తి ప్రార్థన, దాని యొక్క దేవుని యొక్క శక్తిని వాళ్ళు ఆశ్రయించుకుని ఉంటారు. అంచెదినాలు మనం నేర్చుకున్నాం కదా, భక్తి తెలుసుంటూ దాని శక్తిని ఆశ్రయించే వాళ్ళు ఉంటారు. స్వార్థప్రియులు, ధనాపేక్ష గలవారు, ఆ వరాలతో డబ్బులు సంపాదించుకుంటుంటారు. దేవుడు ఉచితంగా ఇచ్చాడు, ఉచితంగా సేవ చేయమన్నాడు. దేవుడు ఉచితంగా చేయడానికి పేదల దగ్గర దేవుడు నాకు ఇచ్చాడు. 8 ఏరియాలో చేస్తే 2 ఏరియాలో స్టాండర్డ్గా చేయడానికి సొంత చర్చలు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని స్థుతులు అనిపిస్తాయి. ఆయన రుణం మనం తీర్చగలం. ఒకసారి ఆలోచించండి. మనకి ఏమీ అర్హత లేదు ఆయన ప్రకటించడానికి. ఆయన కృప ద్వారా మనం రక్షించబడ్డాం. కానీ దాన్ని ఎక్కడ పెడుతున్నాం? మంచం కింద పెట్టమన్నాడా? దీప స్తంభం మీద పెట్టమన్నాడు. నువ్వు దీప వృక్షంలా ఉన్నావు అనుకో, నిత్యం ప్రార్థన చేస్తావు, దేవుని అభిషేకించి ఉంటావు, దేవునితో మాట్లాడుకుంటా ఉంటావు. భాషలతో రాకపోతే మామూలుగా మాట్లాడుకో. భాషలతో మాట్లాడేవాడు వాడు మనుషులతో కాదు, దేవుడితోనే మాట్లాడుతున్నాడు. అలాంటి భాషలు అంటే ఏంటో అర్థం తెలియదు ప్రజలకి. ఆలోచించండి. దేవునికి మహిమ కలుగును గాక. నా జనులు యెహోవా దేశంలో కిరీటమంతులే రత్నముల వలె ఉన్నారు. రత్నాలు ఉన్నారు. రత్నం అని పేరు పెట్టుకుంటారు కానీ రత్నముల వలె ఉన్నారు. కనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా దినమున వారిని రక్షించును. అలా రక్షిస్తారంటే యేసు నామములో కాలిపోవుగా కడతారు. ఇద్దరు దెయ్యమ నజరేయుడైన యేసు నామములో హోమన ఆజ్ఞాపిస్తున్న నజరేయుడైన యేసు. దుష్టుడు ఆటంకాలన్నీ ఆ విధంగా తొలగిస్తున్నాడు, అలా కలిచివేస్తున్నాడు. వారి దేవుడైన యెహోవా దినమున వారిని అలా రక్షిస్తున్నాడు. అలాగే దేవుడి యొక్క శక్తిని మనం పొందుకోవాలి. దేవుడితో మనం ఉన్నప్పుడు మనకి ఏమేమి పొదువే ఉండదని చెప్తున్నారు. ఏలేనగా మా నిరీక్షణను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది అంటే దాని ఆన్సర్ ఏంటి? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే కదా ఆ చీకట్లన్నీ వాళ్ళకి వెళ్ళగొడితే వాళ్ళ రక్షణ పొందుకొని వాళ్ళు అనేక మందిని రక్షిస్తూ ఉంటే వాళ్ళు అలాగా దేవుడి పిల్లల్ని అనేక మందిని తయారు చేస్తూ ఉంటారు. ఊరు ప్రదేశం దేశం అని కాదు, అందరూ కలిసి దేవుడి రాజ్యంలో కలుసుకుంటాం. దేవుడికి మహిమ కలుగును గాక. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 మీరు పూర్వమంది చీకటే ఉన్నాడు. పూర్వమంది ఎలా ఉన్నాం? మనము చీకటిగా ఉన్నాము. పూర్వమందు మనము చీకటే ఉంటుంది. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నాము? పూర్వం మనం చీకటే ఉంటే ఇప్పుడు వరకు కూడా అలాగా చీకటిగానే ఉండమని చెప్పాడా దేవుడు? ఇప్పుడు నువ్వు వెలుగై ఉన్నావా లేదా చీకటై ఉన్నావా? ఆ విషయాలు మీరు తీర్మానం చేసుకోవాలి. ఎలా ఉన్నారో మీరు చెక్ చేసుకోవాలి. మీ పనులు మీరు భూ సంబంధం ఎదుర్కొంటున్నారా? మీ రాజ్యాలు మీరు కట్టుకుంటున్నారా? లేకపోతే దేవుడి రాజ్యం కట్టడానికి దేవుడిచ్చిన ఈ బహుమానాలు జీవితం అంతా నువ్వు కష్టపడినా రావు. నువ్వు సంపాదించినవి భూలోకంలోనే ఉండిపోతాయి. అవన్నీ అగ్నితో కాల్చబడతాయి. నీ ఇల్లు ఏంటి, కార్లు ఏంటి, నీ ధనం ఏంటి, నీ బంగారం ఏంటి అన్నీ కూడా కాలిపోతాయి. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 చూస్తే మీరు పూర్వమందు చీకటి ఉండేది, ఇప్పుడైతే ప్రభువునందు మీరు వెలుగై
చెప్తున్నారు ఏంటంటే, మీరు అవిశ్వాసముతో జోడుగా ఉండబడి. ఆ వెలుగులో ఉన్న మనుషులతో దేవుడు చెప్తున్నారు, మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండబడి నీతికి దుర్నీతికి ఏం సాంగత్యమో అలాంటి వాళ్ళ సాంగత్యం చేసే వరకు ఆ వెలుగుకు చీకటితో ఏమి పొత్తు లేదు. చీకటికి వెలుగు పొత్తు లేదు. అది చెప్తున్నారు 2 Corinthians 6:14. అది మనం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే 6 నెలలు ఉంటే వీడు వాళ్ళవుతారంటే వాళ్ళు వీరవుతారని సాగుతూ చేస్తుంది మళ్ళీ. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:11-12 కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి, మునుపు ఎలాగున్నాము? శరీర విషయంలో అన్యజనులుగా ఉన్నాము. అన్యజనులై ఉండి శరీరం అంతా చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలంలో ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడికి దూరంగా ఉన్నాం ఆ విధంగా. కానీ ఇప్పుడు దగ్గరగా ఉన్నప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. లేదు, లోతు భారీలాగా ఉపస్తంభం అయిపోతారు. దేనికి పనికిరాలన్నమాట. అవి జాగ్రత్తలు చెప్తున్నారు వెలుగు సంబంధానికి. దేవుని యొక్క ప్రియమైన పిల్లల కోసం చెప్తున్నారు. మళ్ళీ క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. అలాగనే మీరును ప్రేమ కలిగి మీరు నడుచుకోండి అని చెప్తున్నాడు. ఆ విధంగా అర్పణగా ఎలాగ అర్పించుకున్నాడో మనము కూడా అర్పణగా, మనం దీపంలాగా అలాగా కొవ్వెత్తులాగా కాలిపోతూ వాళ్ళని రక్షించేలాగా మనం అన్ని ఓర్చుకోవడానికి అభిషేకం అవసరం. అభిషేకంతో వాక్యం అవసరం. అలా దేవుని పిల్లల్లాగా మనల్ని అలాగా కాపాడుతానని అంటున్నాడు ఆయన. అలా కూడా మళ్ళీ చెప్తున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 ఆ విధంగానే అవి లోకములో ఉన్న చీకటి గల చోటులు బలాత్కారుల నివాసులతో ఎలా ఉన్నాయంటే నిండి ఉన్నాయి. లోకంలో బలాత్కారం చేసే ఆ చీకటి గల చోటు ఎలా ఉన్నాయంటే ఆ లోకంలోని బలాత్కారం. చిన్నపిల్లలు కూడా బలాత్కారం చేసేస్తున్నారు. డబ్బుల కోసం తల్లిదండ్రులను చంపేస్తున్నారు. ఎంతగా మా సాతాను తాండవించేస్తున్నాడు లోకంలోని. మరి నువ్వు వెలుగు సంబంధంగా ఎప్పుడు తయారవుతావు? అవిశ్వాసంతో జోడుగా ఉండి మూర్ఖులో నీ తరంలో వేరే ఉండమన్నాడు. అపవిత్రమైన మొట్టద్దు అని చెప్తున్నాడు. ఎప్పుడో తయారవుతావు అనగా నీ వెలుగుని చీకటిగా ఉన్న వాళ్ళ మీద ప్రకాశింపచేయమంటే నువ్వే చీకటిగా అయిపోతుంటే ఎలా ప్రకాశింపచేస్తావు? దేవుడు నీతో మాట్లాడాడు కదా. ఆ మాట ఎన్నాళ్ళైతే మాట్లాడి నువ్వు 2 నిమిషాలు మాట వినకపోతే మరి పిల్లలు కానీ నీ ఇంట్లో తల్లిదండ్రులు కానీ ఎవరు మాట వినకపోతే నీకు ఎంత కోపం వచ్చేస్తుంది. మరి దేవుడికి ఎంత మొగ్గలకు వస్తుంది నీ మీద. తండ్రి చిత్తాన్ని నెరవేర్చకపోతే నువ్వు దేవుడి దగ్గరికి రావు కదా. అది ఆలోచించుకుని దేవుడు బిడ్డ చేతులకి తీర్మానం చేయి. లోకంలో ఉన్న చీకటి గల చోటులు బలాత్కారుల నివాసములతో నిండి ఉన్నది. లోకం అంతా నిండి ఉన్నది. నీకు వెలుగు సంబంధంగా చేసి నీకు పనప్పచెప్పాడు. ఆ పనప్పచెప్పాడు. ఉద్యోగంలో చేయమంటున్నాడు, సంఘంలో చేయమంటున్నాడు, ఎక్కడికి వెళ్తా అక్కడ చేయమంటున్నాడు, ప్రార్థన చేయమన్నాడు. మీకు 4:10 ప్రకారం ప్రసవేతం కలిగి పిల్లలు కట్టమంటే ఇదే. అప్పుడు నీకు శత్రువుల నుండి విడిపిస్తాడు. శత్రువులు వెళ్ళగొట్టే శక్తి నీకు ఇస్తాడు. అభిషేకం ఇస్తాడు. నాకు ఇచ్చాడు. వైజాగ్ విజయనగరం వచ్చేసరికి ఈ ఏరియాలన్నీ కూడా చీకటితో నిండిపోయిన ఏరియాలు, చెడుపులు, చిన్నకులు, తాగుబోతులు, మరి వ్యభిచారంతో నిండిపోయిన ఏరియాలు. మరి 26 సంవత్సరాల నుంచి నేను పని చేస్తున్నాను. ఎలా ఉన్నాను నేను? మా దేవుడు నన్ను నిలబెట్టాడు. దీపస్తంగా ఉండమన్నాడు. కొంచెం కింద పెట్టమనలేదు. దీపం వెలిగించి లోకములో చీకటి గల చోటులు బలాత్కారముల నివాసములతో నిండి ఉన్నాయి. కాగా నిబంధనను జ్ఞాపకం చేసుకో. చీకటి కాల సంబంధమైన ఆ ప్లేసుల్లో ఉన్నావు కాబట్టి నువ్వు నిబంధనను జ్ఞాపకం చేసుకో. ఆ నిబంధన ఏంటంటే చూడండి, ఆది కాండంలో ఉంది ఆ నిబంధన. ఒకసారి చూడండి ఆ నిబంధన ఏంటి. ఆది కాండము 49వ అధ్యాయము 5-7 షిమ్యోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. ఎవరి ఆలోచనలో చేరుతున్నావు? సేవకులు చెప్పవు, దేవుడికి చెప్పవు, ఏ పరిశుద్ధాన్ని పొందుకోవు. ఎలా పొందుకుంటావు? నువ్వు ఇష్టం వచ్చినట్టు ఉంటే లోకానుసారం ఉంటే వాళ్ళు వాళ్ళు పొందుకోలేరు అని ఉంది కదా వాక్యం. దేవుని శక్తిని పొందుకోలేరు, దేవుని అభిషేకం పొందుకోలేరు, దేవుని డబ్బులు ఇచ్చి కొనేసారు కాదది. నువ్వు ప్రతిదీ మనీ బయటతో ఆలోచించి నీకు ఎంతవరకు 10 మనుషులు పని చేస్తున్నట్టు సేవకులను ట్రీట్ చేసి
అది చాలా పాపం, అది శాపగ్రస్తమైన జీవితం. సాతానికి నిలయమైపోతుంది. బొమ్మలోని పట్టణంలాగా అది దేహము దేవునికి ఆలయంలాగా లేదు, దెయ్యములకు ఆలయంలాగా తయారవుతుంది. రోజు సరి చేసుకోవడం దేవుడు మరొక సమయం ఇచ్చాడు. దేవుడు బిడ్డ సరి చేసుకో, దేవునికి మహిమకలుగును గాక. అట్టి కృప ప్రతి ఒక్కరికి ఆ కృప దేవుడు అనుగ్రహించును గాక. వెలుగు సంబంధులుగా దేవుని ఆలయంగా తయారవుతును గాక. ఆమేన్. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంగతులతో కలుసుకోవద్దు. ఇటువంటి సంఘాలను కలుసుకోవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపేది, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాల నరములను తెగగొట్టేది. వారి కోపము వేడమైనది, వారి హృదయం కఠినమైనది, అది శపింపబడును. యాకోబులో వారిని విభజించదను, ఇశ్రాయేలు వారిని చెదరగొట్టేదను అన్నారు. అందుకే చెదరగొట్టేశాడు దేవుడు. నీకు అటువంటి మైండ్తో స్టార్టింగ్ నుండి కూడా నువ్వు అటువంటి మైండ్తో ఉన్నావు, చెదరగొట్టాడు దేవుడు. ఇశ్రాయేల్ ప్రజలు చెదరగొట్టినట్టే నేను కూడా చెదరగొట్టేశాడు చర్చలో నుంచి. అది గమనించుకో. దేవుడి శక్తితో నింపబడు. దేవుడి మాటలు విను, సేవకులు ఫోన్ చేయి, అడుగు, డౌట్ ఏంటో అడుగు. దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు, నువ్వు సిద్ధంగా లేవు. ఒకవేళ చెప్దామన్నా సిద్ధంగా లేవు, చేద్దామన్నా నువ్వు సిద్ధంగా లేవు. సిద్ధపడి దేవుడితో మాట్లాడుకోవాలి, సేవకులతో మాట్లాడుకోవాలి, ప్రమాణం చేయాలి, తీర్మానం చేసుకోవాలి, నిబంధనలు లిపి. అలాగే నిర్గమకాండము 24 నుంచి నిర్గమకాండంలో 24 అధ్యాయము 6-8 వచనాలు ఏముందంటే, అప్పుడు మోషే వాటి రక్తంలో సగం తీసుకొని పాడెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించాడు. తర్వాత అతడు నిబంధన గ్రంథము తీసుకొని ప్రజలకు వినిపించాడు. ఇప్పుడు ప్రజలకు వినిపించే పని లేదు, అందరి దగ్గర గ్రంథం ఉంది. వారు యెహోవా చెప్పినవన్నీ చేయొచ్చు, విధేయులమై ఉందుము అని చెప్పారు. నువ్వు దేవుని ఆజ్ఞలు చదువుకోవాలి. నిర్గమకాండంలో ఉన్నది కదా, చదువుకోవాలి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాడు. ఆ నిబంధన రక్తము దగ్గర ప్రమాణాలు చేయించాడు. మేము నీ మాట వింటాము అని చెప్పి. అలాగే లేవీకాండము 26 40 నుంచి 45 వచనంలో వారు విరోధంగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని, తల్లిదండ్రుల దోషాలు ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచినమని, దేవునికి విరోధంగా మేము నడిచాము అని ఒప్పుకున్నారట. అలాగా మోషే గారు చేపించారట. నేను తమకు విరోధముగా నడిచినమని, తమ శత్రువుల దేశంలోనికి తమను రప్పించినమని ఒప్పుకొని ఎడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషములతో ప్రతిదండను అనుభవించడమని ఒప్పుకొని ఎడల, నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును. ఎప్పుడైతే నువ్వు ఇటువంటివన్నీ ఒప్పుకుంటావో అప్పుడు యాకోబుతో నేను నిబంధన చేసుకుంటాను. నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాంతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును. ఆ దేశమును కూడా జ్ఞాపకం చేసుకుందును. వారి చేత విడువబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశము తన విశ్రాంతి దినములను అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహించుకునేవి. ఆ హేతువు చేతనే వారు తమ దోష శిక్ష న్యాయమని ఒప్పుకుందురు. అలాగా దోష శిక్ష వాళ్ళు దేవునికి తిరస్కారం చేసినవి. ఆయన కట్టడలు అనుసరించకుండా అసహించుకుంటున్నారు. ఆయన కట్టడలు అసహించుకున్నారు. ఆయన ఆజ్ఞలు పాటించకుండా అసహించుకున్నారు. దేవుని మాటలు ఇష్టపడలేదు. అవన్నీ కూడా తమ దోష శిక్ష న్యాయమే. ఆయన చేసిన దోషము ఆ శిక్ష దేవుడికి తీసుకొచ్చాడు. ఇదంతా నాకు న్యాయమే అని ఒప్పుకున్నారు. ఆ దినాల్లో మోషే గారు చెప్తుంటే, నీకు చెప్పక్కర్లేదు, రోజు వాక్యం వింటున్నావు, రోజు వాక్యంలో ఏదో విధంగా దేవుడు మాట్లాడుతున్నారు నేను బాగు చేయడానికి. ఒప్పుకొని విడుదల పొందుకోవాలి. అయితే వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను, నా నిబంధనను భంగపరిచి వారిని కేవలం నశింప చేయనట్లు వారి యొక్క అసహ్యపడును. ఎలాగా నేను వారి దేవుడునే యెహోవాను. ఎప్పుడైతే వాళ్ళు వినలేదో అప్పుడు దేవుడు అక్కడ చూడండి, నా నిబంధనను భంగపరిచి, నిబంధన అన్నది భంగపరిచారు. మళ్ళీ వారిని కేవలము నశింప చేయనట్లు, వాళ్ళు ఏంటంటే నశింప చేయాలి అని ఆ నిబంధనని
భంగపరిచారు, వారి యందు అసహ్యపడను, ఎలాగైనా నేను వారి యెహోవానైనా దేవుడనై ఉన్నాను, దేవుడనైన యెహోవాను, నేను వారికి దేవుడనై ఉండినట్లు వారి పూర్వీకులను జనముల ఎదుట ఐగుప్తులో నుండి రప్పించి వారితో చేసిన నిబంధనలు ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకం చేసుకుందును, నేను యెహోవాను అని చెప్పుము అని చెప్తున్నారు. యెహోవానని చెప్పు అని మోషేతో చెప్తున్నారు. వాళ్ళని ఇంకా అసహించుకోను, వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటాను, ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకం నేను చేసుకుంటాను అని అబ్రహాము, యాకోబు, ఇస్సాకుల దేవుడు ఇప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం విడిచిపెట్టేది ఈ కృపకాలంలో సరి చేసుకోమని చెప్తున్నాడు దేవుని బిడ్డ. అట్టి కృప దేవుడు సరి చేసుకున్న కృప ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక. ఎందుకంటే ఎందుకు అలా చెప్పమంటున్నారంటే, దేవుడు ఆనాడు వెలుగు కలుగును గాక అని చెప్పగానే వెలుగు కలిగింది. దేవుని పిల్లలుగా మనము ఆ విధంగా పలకాలి. వాళ్ళు ఇష్టం ఉంటే వాళ్ళు వింటారు, లేకపోతే లేదు, అంతే. మన పద్ధతి ఏంటంటే మనం చెప్పడం, మధ్యవర్తిగా ఉండి దేవునికి మీకు చెప్పడం, మీరు వినాలి, ఆ ఆశీర్వాదాలు పొందుకోవాలి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుతుంది ఆ దినాల్లో. ఆ చీకటి కమ్మున్న టైంలో, అంటే అక్కడ ఫస్ట్ దేవదూతలు తయారు చేశాడు కదా, మొదటి ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్నది. ఆ ముందు దేవుడు ఆకాశాన్ని, భూమిని తయారు చేశాడు. అది అందులోని దేవదూతలు నివసించినప్పుడు అవి తప్పు చేసినప్పుడు మళ్ళా అది నిరాకారంగా తయారైపోయింది. 2వ వచనంలో నిరాకారంగా ఉందంటది. అది జలములపై అల్లాడుతుందని ఉంటుంది. ఆ చీకటిగా చేసేసిన దుష్టుడు దగ్గర దేవుని ఆత్మ ఎంతో వేదన, దుఃఖంతో అది అల్లాడుతుంది. అలాగే దేవుని పిల్లలుగా ఉన్న దేవుని ప్రియ పిల్లలుగా ఉన్న వాళ్ళు హృదయం అలాగే అల్లాడుతూ ఉంటుంది. ఆయన వెంటనే ఏమంటారంటే అలా వెలుగు మీ మీద కలుగును గాక అని అంటారు. అలాగే దేవుడు ఆనాడు వెలుగు కలుగును గాక అంటే అక్కడ వెలుగు కలిగింది. దేవుడు అలాగ చేసిన ఆ కార్యాలన్నీ కూడా దేవుని ప్రియ పిల్లలకు చేయడానికి దేవుడు ఇచ్చిన అధికారం అనేది ఇస్తాడు. ఎప్పుడైతే మనం దేవుడే సరి చేసుకొని ఆ కట్టడలు, విధులు, ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు పాటిస్తారో వాళ్ళకి దేవుడు అటువంటి కృపనిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఏం చేశారు? వెలుగుని చీకటిని వేరుపరిచాడు. అందుకే దొంగపేట ఉండదు ఇంకా. అంటే నేను బాధించడం నీ పక్కన ఉండదు, నీకు బాధించడం పక్కన ఉండేటవుతుంది. నీ వెలుగు అంతా నువ్వు చీకటైపోతున్నావు, ఆ చీకటంతా నీకైపోతుంది. అది ప్రాబ్లం. నా జీవితంలో దేవుడు చేశాడు ఆ కార్యాలు. వెలుగు సంబంధాలు ఇల్లంతా వెలుగుతో ఉన్నది. వెలుగు సంబంధంగా ఒక సంఘం అనేది అక్కడ నడుస్తుంది ఇంటిలో. ఆలోచించండి, అంత గొప్ప కార్యమో. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ అలాగే వెలుగుని చీకటిని అలా వేరుపరిచాడట. మరి అక్కడ వాక్యంతో సాక్ష్యము, దేవుడు దాన్ని సరిచేస్తూ వీటి గురించి మేము బోధిస్తున్నామని ఉంది వాక్యం. ఒకసారి చూడండి అన్నమాట. 2వ కొరింథీయుల్లో మనల్ని దేవుడు నడిపిస్తున్నాడా లేదా, ఎవరు నడిపిస్తున్నారని ఒక వాక్యం అనే ఆధారం ఉంటుంది అక్కడ. చూడండి ఒకసారి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. మన మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరి చూచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధిస్తున్నాము అంటున్నాడు పౌలు. చూసారా, దేవుడు ఆత్మ అలాగే నడిపిస్తుంది. మీకు ఎవరు నడిపిస్తున్నారు? అది మీరు వాక్యం అర్థంలో చూసుకోవాలి. మచ్చలు ఏమున్నాయి అర్థంలో చూస్తే వాక్యానుసారం నడుస్తున్నారా లేదా అది మనం చెక్ చేసుకుంటే మరి అలా సిద్ధంగా ఉండాలి. దేవుడు రాకటే రహస్య రాకడికి ఆయన ద్వారం దగ్గర ఉన్నాడు. ఒక అడుగు అట్టి వేసాడంటే ఆయన వచ్చేస్తాడు. ఎందుకంటే మేము ఫాస్ట్గా మేము ప్రకటిస్తున్నాము. దేవుడు ఏం చెప్పంటే అది ప్రకటించడం జరుగుతుంది. అది విని దాని ప్రకారం రైతులు కూడా ధన్యుడా నుండి సంఘములతో ఆత్మ చెప్పుచున్నవాడు చెవి గలవాడు వినులు కాక. ఆమె ప్రభుత్వ సంబంధించిన మనుషులు దేవునాత్మ విషయంలో అంగీకారం కూడా అవి అతనికి వెరితరముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతను వాటిని గ్రహింపజాలడు. నాకు వాక్యం అర్థం కాదంటే దాని ఆన్సర్ ఇది.
నువ్వు ఎలాగున్నావు, ప్రకృతి సంబంధంలాగా ఉన్నావు. భూ సంబంధమైన మనిషిలా ఉంటే నీకు అర్థం, ఆత్మ సంబంధమైన మనిషిగా ఉండాలి. అది సరి చేసుకోవాలి. దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించి, ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించు, కానీ అతను ఎవడని చేతనెను వివేచింపబడడు. అలా ఎవరు లెక్క పెట్టరు. దేవుడి పిల్లలు లెక్క పెట్టరు. నీకు లెక్క పెట్టకపోతే నీకెందుకు? దేవుడిని లెక్క పెడితే చాలు. ఆమేన్. దేవుడిని దేవుని రాజ్యం తీసుకెళ్తారా, మనుషులు తీసుకెళ్తారా? నువ్వు మనుషుల మాట వింటావా, దేవుడి మాట వింటావా? దేవుని రాజ్యం నీకు వద్దా? ఒకసారి ఆలోచించుకో. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించడు, కానీ అతడు ఎవడి చేతనైనను వివేచింపబడడు. అది నువ్వు ఎవరు నిన్ను లెక్క పెట్టట్లేదంటే, దేవానికి వందనాలు ఏం చెప్పాలి, దేవానికి స్థుతులయ్యా, నీతో నేను ఉన్నానయ్యా, నువ్వు నాతో ఉన్నావు అంతే చాలయ్యా నాకు. ఆయన అన్ని నీకు చెప్తాడు. ఆయన నీకు జరగబోయే సంగతులు బయలుపరుస్తాడు. యోహాను 16:13 సంభవింపబో వాటిని నీకు తెలియపరుస్తాడు. ఆయన ఎక్కడ వస్తున్నాడో నీకు తెలుస్తుంది, లేకపోతే నీకు తెలియదు, ఇక్కడే ఉండిపోతుంది. మహాశ్రమల కాలంలో సాధారణ చేతులు చచ్చిపోతూనే వెళ్ళాలి. అప్పుడు గుర్తొస్తాయి, అప్పుడు నువ్వు గ్రహిస్తావు ఈ మాటలన్నీ, అప్పుడు నీకు బాగా జ్ఞాపకం వస్తాయి. ఇప్పుడే దేవుని సన్నిధిలో గుర్తుపెట్టి ఉన్నావు అనుకో, సన్నిధిలో కూర్చున్నావు అనుకో, నాకు టైం లేదు ప్రార్థన చేయడానికి, వాక్యం చదవడానికి, సేవకులతో మాట్లాడడానికి అనుకున్నావు అనుకో, అప్పుడు విడవబడిన గుంపులో ఉంటావు కదా, అప్పుడు గుర్తొస్తాయి. ఇప్పుడు గుర్తురావు. ఇప్పుడు కూర్చున్నావు అంటే ఇప్పుడే గుర్తొచ్చేస్తాయి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 23వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయము 23వ వచనంలో, సలీము దగ్గరనున్న ఐనోలను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండేది కనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చు ఉండేది. యోహాను విస్తారంగా ఉన్న ఆ ఏరియాలోని బాప్తిస్మం ఇచ్చాడు. ఇచ్చి యోహాను ఇంకా చెరసాల్లో వేయబడి ఉండలేదు. అప్పటికి శుద్ధీకరణ ఆచారం గురించి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదం పుట్టింది కనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోధాలకు అవతల నీతో కూడా ఉండేనో నీవెవరి గురించి సాక్ష్యం ఇచ్చితువో, ఇదిగో ఆయన బాప్తిస్మం ఇచ్చుచున్నాడు. ఇప్పుడు దేవుడిని పరిచయం చేసి దేవుని మార్గాన్ని సరళం చేసే నేను ఒక సాధనమై ఉన్నానని యోహాను చెప్తున్నాడు. అలాగే మనం కూడా యోహానులాగా మనం ఎవరు బాధ పెట్టినా సరే ఒక సాధనంగా ఉన్నారని ఆ యోహాను వద్దకు వచ్చి వాళ్ళు చెప్తారు, బోధకుడా, ఎవడు యోద్ధాలకు అవతల నీతో కూడా ఉండేనో నీ వెవరికి వచ్చి సాక్ష్యం ఇచ్చిందో. ఎవరి కోసం మనం సాక్ష్యం ఇవ్వాలి? దేవుడి కోసం మనం సాక్ష్యం ఇవ్వాలి. అది మన జీవితంలో ఎలా జరిగిందో అది మనం సరి చేసుకుంటూ అది సాక్ష్యం ఇస్తూ, దేవుడు ఇదిగో వాక్యంలో ఉంది, నాతో ఇలా మాట్లాడాడు, నా దృశ్యంలో ఇలా వాక్యానుసారంగా నాకు ఇలా జరిగింది, మీకు కూడా జరుగుతుంది అని అలా సాక్ష్యం ఇక్కడ యోహాను గారు ఇచ్చినట్టు మనం కూడా ఇవ్వాలి. ఆయన ప్రకటించాలి ఆ విధంగా. ఇదిగో ఆయన బాప్తిస్మం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని ఆయనతో చెప్తున్నారు. ఆయన ఎవరు? యేసయ్య బాప్తిస్మం ఇస్తున్నాడు అక్కడ. అందుకే యోహాను ఇట్లను తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవరు ఏమీ పొందనేరడు అని చెప్తున్నారు. పరలోకము నుండి దేవునికి అనుగ్రహించబడింది. నేను ఇంకొకరిలో బాప్తిస్మం ఇస్తున్నప్పుడు జనగుడ్డ ఆరాధన చూసుకొని నేను ఇంకొకరు వెళ్ళినప్పుడు అక్కడ ఆవైపోయింది. అక్కడ భోజనం చేసి రాగానే నాకు భోజనం పెట్టేశాక మన ఇంకొకరి ఆరాధన చేసిన తర్వాత అందరూ బాప్తిసం రెడీగా ఉన్నారు. చీకటైపోతున్నారు అని అంటే పదండి అనుకొని ఒక 5-6 మంది దగ్గర బయలుదేరేసరికి అక్కడ వెనక నుండి నాకు కూడా తీశారు. ఎప్పుడు ప్రార్థన చేస్తాను వాటర్కి ప్రార్థన చేస్తే అది ఏంటంటే వేసే రక్తంగా మారినట్టు ఫోటోల్లో పడ్డాయి. ఫోటోల్లో మరి ఎన్నికలాగా చంద్రుడు వచ్చేసాడు అక్కడే ఫోటో తీస్తున్నాం అనేసి నేను టైం అయిపోతుంది కదా అని చెప్తున్నాను. కానీ లూది అన్న అమ్మాయికి ఆ ఫోటో చూపించారు. ఆ ఫోటో ఆ చంద్రుడు వచ్చేస్తున్నాడు. మరి అంతా కూడా రాజులో చీకటి అయిపోయింది. కానీ బాప్తిస్మం ఇస్తున్నప్పుడు పైనుడు వచ్చింది, ఆ వెలుగు పైనుడు వచ్చింది. అది ఫోటోలో పడింది, అది ఫేస్బుక్లో కూడా ఉంది. అది అలా పడింది అనమాట ఆ వెలుగు పడిన తర్వాత దేవుడు నాకు వాక్యం చూపించారు. ఫోటోలలో వెలుగు చక్కగా అలాగా ఆ సరౌండింగ్లో అంటే ఇలాగ బాప్తిస్మం ఇస్తున్నప్పుడు ఇలాగ చుట్టూరు కూడా ఇలాగ వెలుగు వచ్చింది. బ్యాక్ సైడ్ ఫస్ట్ పక్కకి ఏం వెలుగు లేదు. అది అక్కడ గ్రీన్ సారీ కట్టుకున్నాను, గ్రీన్ సారీ ఎల్లో బ్లౌజ్. మీరు చూడండి అందులో వెనక
నుంచి వెలుగు వచ్చినట్టు ఒక ఫోటో ఉంది. ఫస్ట్ తీసినప్పుడు ఏ వెలుగు లేదు, బ్యాక్ సైడ్ ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు. నెక్స్ట్ లోపలికి వెళ్ళి బాప్తిస్మం ఇస్తున్నప్పుడు అక్కడ పైన అలాగ వెలుగు వచ్చింది. ఆమె పేరు సువార్తమ్మ, ఆమె బాప్తిస్మం ఇస్తున్నారు. కానీ ఫోటోలో అలా పడింది. ఆ వాక్యం ఇక్కడ ఉంది. అందుకే యోహాను హిట్లర్ను తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడను ఏమి పొందలేరడు, పరలోకం నుండి వస్తుంది. ఇంకో వాక్యంలో ఉంటుంది, దేవుని బాప్తిస్మం ఇస్తున్నప్పుడు పరలోకం నుండి వచ్చిందా ఆ శక్తి, భూమి మీద నుండి ఇక్కడ ఎవరు మనిషి నుండి వచ్చిందా అని ఉంటుంది ఇంకొక వాక్యం. ఇది కూడా అలాంటి వాక్యమే. దేవుడు అనుగ్రహించాలి మనిషికి, ఏదైనా సరే దేవుడు ఇవ్వాలి. మనం దేవుడికి ఇష్టంగా బ్రతకాలి. మనుషులకి ఇష్టంగా బ్రతికేసి ఏవే ఫోటోలు తీసుకొని ఏదో షాల్వాలు కప్పుకొని ఏదో సన్మానాలు చేసుకొని ఎవరికి డబ్బులు ఇచ్చేసి నేను మెసేజ్ చెప్తాను అంటే కాదది. ప్రజలు వినరు, అది దేవుడి సన్నిధికి వెళ్ళదు. దేవుడు ఇవ్వాలి, దేవుడు నీకు పరిచయం ఇవ్వాలి. దేవుడు తండ్రి చిత్తాలు మనం నెరవేర్చాలి, మనుషుల చిత్తం కాదు. మనం నెరవేర్స్తే ఎంత డబ్బు ఖర్చు పెట్టినా దేవుడి రాజ్యం దక్కదు. దేవుడి బిడ్డ ఎన్ని బహుమానాలు ఇస్తాను అంటున్నాడు. ఆయన ఇష్టంగా ఉన్నప్పుడు ఎంత తోడుగా ఉంటాను అంటున్నాడు. భయంగా చేసేది కాదు ఇది. నీతిమంతుల సింహంలో ధైర్యంగా చేసే సేవ దేవుడికి మహిమ కలుగును కాదు. ఇది దండకాడ ఏర్పాటు చేస్తాను కదా చక్కగా 9:8 నువ్వు చేయగలరా? మనుషులు చేయగలరా? నేను పొగుడులో ఎవరైనా చేయగలరా? నీకు సెక్యూరిటీ ఇవ్వగలరా? వాళ్ళు నీతో జీవితాంతం రాగలరా? ఎవరు వస్తారు రాత్రి పగలు మీతో? నువ్వు రాత్రి పగలు స్తుతించినప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు, ఆయన ప్రేమించినప్పుడు, ఆయన మాటలను గైకున్నప్పుడు ఇస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రకటించాలి మనుషుల కోసం. మనుషుల పేరు వాళ్ళ గొప్పతనాలు నువ్వు అది వాళ్ళని మూల చెట్టు ఎక్కిస్తావో తాడి చెట్టు ఎక్కిస్తావో అది నీ ఇష్టం. అది నీ పరిస్థితి అయితే ఉండదు. నువ్వు ఎప్పుడు పడిపోతావు అక్కడ దబేలు పడతావు. ఎవరు ఉంటారు నీ దగ్గర? ఎవరి కోసం బ్రతుకుతున్నావు? మనుషులు నమ్మటి కంటే, రాజులు నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అయ్యిందా? ఆ మేలుకరమైన జీవితాలు దేవుడు మనకు అందరికీ ఇచ్చునుగాక. నేను క్రీస్తున్న కాలంలో ఆయన కంటే ముందుగా పంపబడిన వాడినే అని చెప్పినట్టు మీరే నాకు సాక్షులు అంటున్నాడు. అక్కడ ఉన్నారు అందరూ యేసయ్య అనుకున్నారు. యేసయ్యలాగా యోహాను బ్రతికాడు. నాలో కూడా యేసయ్య చాలా మంది చూశారు. కానీ అలాగే మనం బిహేవ్ చేయమే. యేసయ్య చేస్తున్నాడు, ఇవి నేను కాదు, యేసయ్య చేస్తున్నాడు, నన్ను చూడొద్దు, యేసయ్య చూడండి అంటారు. చెప్తాం నువ్వు నమ్మవని ఆడవాళ్ళు బాప్తిస్మం ఇవ్వకూడదు అని అంటారు కొంతమంది అబద్ధ బోధనలు. అలాంటి వాళ్ళకి సాక్ష్యాలు అనమాట. దేవుని పిల్లలు దేవుని శిష్యులుగా తయారవుతున్నారు. వాళ్ళు బాప్తిస్మం ఇచ్చినప్పుడు చూసారు, బాధ చేయకూడదు అని అంటారు కొంత అబద్ధ బోధకులు. స్త్రీ అని పురుషుడు ధ్యానం లేదనుకుంది గలతీ 3:3 యూదుడని గ్రీసు దేశస్తుడని ధ్యానం లేదు. అందరికీ సమానంగా ఇచ్చాడు దేవుడు అభిషేకము. మేడగది అనుభవంలో పిల్లలు, తల్లులు, మరి మరియమ్మ అందరూ ఉన్నారు. మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ ఉన్నారు. దేవుడు అభిషేకం, అభిషేకం వచ్చింది. అగ్ని జ్వాలంటే ఆత్మ వచ్చింది. నీకు లేదు కాబట్టి నీకు అలా సామాన్యుడు నీకు బోధిస్తున్నాడు. అందుకే ఇటువంటి సాక్ష్యాలు ఇస్తాడు దేవుడు. ఆ కృప ద్వారా వస్తుంది. మేమేం అడగలేదు, మాకు తెలియదు అసలు ఈ విషయాలే. నాకు తెలియదు నిజంగా, ఈ విషయాలే తెలియదు. దేవుడు నేర్పించాడు ఒకటి నా ప్రజలు ఎలా నష్టపోతున్నారు. ఆయన నిలబెట్టి మాట్లాడేస్తున్నాడు. 17:16 ప్రకారం ఆయన నిలబెట్టి మాట్లాడుతున్నాడు. నిన్ను అనుసరించి కాపాడుతూ ఉంటే నేను మానలేదు అంటున్నాడు ఆయన. నిన్నేమో మానేయలేదు, నేను నిన్ను కాపాడుగా ఉండడం, నేను కాపాడడం నేనేం మానేయలేదు. ఇలాంటి వాళ్ళు బాధలు చూసి, ఇలాంటి వాళ్ళు మాటలు చూసి బాధ అనిపిస్తుంది కదా. అంత ధనంతో కొనేద్దాం అనుకుంటున్నారు. అభిషేకం ఏంటి, సేవ ఏంటి, ఆత్మీయ పిల్లలు ఏంటి. 4 సంఘాలు ఉన్నారు ఇక్కడే నా ఆత్మీయ పిల్లలు. కొనేసారు, డబ్బు పెట్టేసి కరోనా టైంలో రేషన్ ఇచ్చేసి, డబ్బులు ఇచ్చేసి పేదవాళ్ళు. నన్ను అడగడం దేవుడు లెక్క. ప్రతిదానికి నువ్వు బంగారంతో నువ్వు వాళ్ళు పెంచావు, గడ్డితో నువ్వు ఎలా పెంచావు, ఎలా అభిషేకంతో పెంచావు. గడ్డి కాలిపోతుంది. బంగారం వెండితో పెంచుతూ అది శాశ్వత కాలం నిలుస్తుంది. అటువంటి అభిషేకం వారి క్రియలు చెప్పిన జీవితం సిద్ధపరుస్తాను అంటున్నాడు దేవుడు. దానికి సహకరించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వింటున్నారు. వాళ్ళు అది తీర్మానం చేసుకోవాలి. ఫోన్లో మాట్లాడుకొని వాళ్ళతోటి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. దేవుడు ఎక్కడైనా ఉన్నాడు.
సాతానుడు అభిషేకం లేకుండా అలా నడిపించాడు. నేను క్రీస్తుని కాదని ఆయన కంటే ముందుగా పంపబడ్డ వాడనని చెప్పినట్లు మీరే నాకు సాక్షులు. నేను క్రీస్తుని కాదని చెప్పాడు. క్రీస్తు కనబడినా సరే నేను కాదు, నేను బాబు పుడితే పాస్టర్ గారి ద్వారా పుట్టాడు అంత మధురిమ. ఏం కాదు, ఏసే ఇచ్చాడు. అది ఏసే రా, ఉద్యోగం పోయింది, మంచి జాబ్ ఇచ్చాడు దేవుడు, పోయింది. అలాంటి పిచ్చి మాట్లాడతాడు. నేను మాట్లాడిన అలాగే ఉంటాడు. వాళ్ళకి సపోర్ట్ చేయండి. అది పాస్టర్ గారి ద్వారా బాబు పుట్టాడు నాకు అంటుంది. నా ద్వారా కాదు, పాస్టర్ గారు అన్నది జరిగింది. అలాగా ఈజీ డెలివరీ పాస్టర్ గారి ద్వారా జరిగింది అంటుంది. ఎన్నిసార్లు చెప్తే వినట్లేదు. దేవుడు ఏం చేశాడనంటే మిక్సీ పోయింది, తర్వాత ఉద్యోగం పోయింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆలోచించండి, దేవుడు మహిమపరచడానికి మనం పుట్టాం. ఇక్కడ యోహాను కూడా నేను క్రీస్తుని కాననియో ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియో చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము విని స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించు. ఈ నా సంతోషము పరిపూర్ణమైనది అంటున్నాడు. దేవునితో మనకి సంతోషం ఉండాలి. పెళ్లి కుమారుడు వస్తున్నాడు, పెళ్లి కుమార్తెగా నేను సిద్ధంగా ఉన్నాను అని మనకి సంతోషం ఉండాలి. అంతే. దేవుని పిల్లల విషయంలో బాధ కలుగుతుంది. అది ఎన్ని చూసారో, గుడ్డినప్పుడు నుండి చెస్ట్ క్యాన్సర్ నుండి రక్తస్రావం నుండి కొట్టి పిల్లలకు మన కూర్చోలే. ఇప్పుడు ఎంత పొడిగయ్యారు, డబ్బులకి దాసోహం అయిపోయారు, దొంగబాధకు చేతుల్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడే ఉన్నారు, 4 చర్చల్లో ఉన్నారు ఇక్కడ జనగుడిలో. నా ఆత్మీయ పిల్లలు ఎంత బాధగా ఉంటుంది. సాతాను ఎలా మింగేస్తాడు ఆలోచించండి. గర్జించి సింహంలాగా దేవుని పిల్లల్ని మింగేస్తూ ఉంటాడు. ఇంకా అనేక మంది చోట్ల ఉన్నారు. కానీ మన పని మనము చేయాలి. దేవుడు మరి అలాగే ఎంతమందిని దేవుడు రక్షించాడు, దేవుడు ఎలాగా నాకు దేవుడు బలపరిచాడు. యోహాను 6వ అధ్యాయము 66 వచనంలో ఉంటుంది అన్నమాట. దేవుడు ప్రతిదీ కూడా నేను బాధపడుతుంటే దేవుడు మాట్లాడే విషయాలు. నేను కాపరిగా ఉన్నట్టుని మానలేదు, ఘోరమైన దినాలు చూడడం నేను కోరలేదు. నా సన్నిధిలో నీ సన్నిధిలో నా మాటలోనే ఆయన చెప్తున్నాడు. ఆయన మాటలేవి. ఆయన ఓదార్చే దేవుడు. ఇక నన్ను ఓదార్స్తాడు, మిమ్మల్ని ఓదార్స్తాడు, సరిచేసే దేవుడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 65వ వచనం. మరియు ఆయన తండ్రి చేత వారికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడూ నా యుద్ధకు రాలేడని ఈ హేతువుని బట్టి మీతో చెప్తున్నాను. దేవుడి కృప ఉంటేనే వస్తాం దేవుని దగ్గరికి. ఆయన కృప లేకపోతే రాలేదు. సాతాను దగ్గర ఉంటారు వాడు. అదే అక్కడ చాలా ఎంజాయ్గా ఉంటుంది. వాడు అలాగన్నీ కూడా తినిపిస్తూ ఉంటాడు. భోజనాలు, డ్యాన్సులు అనుకొని కథలు చెప్తాడు. శిష్యులుగా తయారు చేయడు. వ్యాపారం చేసుకుంటుంటారు. పొడవులు తీసుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం, వ్యాపారం. అలా చెప్పలేదు దేవుడు. దేవుడు అలాంటి పనులు చేయలేదు. ఆయన భూలోకం తెచ్చుకొచ్చాడు 3.5 సంవత్సరాలు. అవన్నీ నేర్పించాడా? అవే నేర్పించాడా? అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెలికి తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడించలేదు. అయినా వెంబడించలేదు. మనల్ని వెంబడిస్తే మనం బాధపడకూడదు. అలా నన్ను వాదవిస్తాడు ప్రతి క్షణం కూడా. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా 12 మంది మిగిలారు. ఆయన సీమోను పేతురు, ప్రభా ఎవరి వద్దకు వెళ్ళిదము? నీవే నిత్య జీవ మాటలు గలవాడము. ఉన్నాయా నిత్య జీవ మాటలు దేవుని సన్నిధిలో? నా సన్నిధిలో నీ మాటలు ఉన్నాయి అంటే జీవంతో కూడిన మాటలు. నీవే నిత్య జీవ మాటలు గలవాడము. నిత్య జీవంకి వెళ్ళే మాటలు ఎక్కడైనా వినపడుతున్నాయా? అభిషేకం గురించి కానీ, పరిశుద్ధాత్మ లేకపోతే నావాడు కాడన్న విషయాలు కానీ, మరి రాబోయే సంగతుల ప్రకటన గ్రంథంలో నెరవేర్పు జరుగుతున్న విషయాలు కానీ, నిత్య జీవం కలిగిన మాటలు నీ సన్నిధిలో ఉన్నాయంటే ఉన్నాయా లేదా? మీరు చెక్ చేసుకోవాలి. ఫేస్బుక్లోని స్టేటస్లోని మాటలు మీరు వింటున్నారు, మీరు చెక్ చేసుకోవాలి. దేవుడు రావడానికి దేవుడు మమ్మల్ని ఆశపడి ఈ మాటలు చెప్తున్నాడు. దేవుడు బిడ్డ నేను వారితో నిబంధన చేస్తాను. ఎప్పుడైతే అలాగా ఆ నిబంధన మీరు ఎప్పుడైతే దేవుడు మాట వింటారో దేవుడు ఒక నిబంధన చేస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. 51వ అధ్యాయం 21వ వచనం. నేను వారితో నిబంధన
నీ మీద ఉన్న నా ఆత్మయు నేను నీ నోట ఉంచిన మాటలను, దేవుడు నోట్లో ఉంచాడు కదా ఆ మాటలు బట్టి ఎంత లాభం తెలుసా మీకు? నా ఆత్మయు దేవుడు నా మీద ఉంచాడు కదా, నీ మీద ఉంచాడు. ఎవరైతే దేవుని పిల్లలుగా ఉన్నారో వాళ్ళ మీద ఉంచాడు దేవుని ఆత్మని. నేను వారితో నిబంధన ఇది, నీ మీద ఉన్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి. ఎప్పుడైతే నీ దేవుని మాటలు నీ నోట్లో ఉంటాయో, అబద్ధాలు, మోసము, బూతులు ఇవేం ఉండకుండా మూర్ఖులకు ఈ తరంలో వేరే పరిశుద్ధంగా ఉంది, పరిశుద్ధాత్మలు మరి పొందుకుంటూ ఉండి బాహ్య పురుషుడు బలహీనకున్నా సరే అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడను అనే మాటకి నువ్వు లోబడి దేవుని ఆత్మను పొందుకుంటా దేవుని మహిమతో నువ్వు నడుస్తూ ఉంటావు. మహిమ కార్యాలు నీతో జరుగుతున్నప్పుడు, ఆ వాక్యానుసారంగా నువ్వు నడుస్తున్నప్పుడు, ఆ వాక్యాన్ని సరిచూసుకుంటూ నువ్వు అలా బోధిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు. ఆమేన్. తొలగిపోవు. నీ పిల్లల నుంచి, నీ పిల్లలు శరీరానుసారమైన పిల్లలు నీ సంతానాన్ని ఎంచుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైన పిల్లల్నే నీ పిల్లలని ఎంచుకోవాలంటున్నాడు దేవుడు. ఆత్మ సంబంధమైన పిల్లలు వాళ్ళకి ఇవన్నీ కూడా జరుగుతాయి. దేవుడు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. అలాగే దేవుని స్వరం ఎవరు వింటారో తెలుసా? ఎవరైతే దేవుని స్వరం వింటారో అది దేవుని స్వరం, మానవ స్వరం కాదు. యెషయా 11:1-3 దేవుని స్వరము ఎవరు వింటారంటే చూడండి, యోహాను సువార్త 10:27 నా గొర్రెలు నా స్వరము వినును. నీకు కాపరిగా దేవుడు ఉన్నాడా? నువ్వు గొర్రె పిల్లగా ఉన్నావా? అప్పుడు నువ్వు దేవుడి స్వరం వింటావు, లేకపోతే దెయ్యం స్వరమే వింటావు. ఆ మ్యాకెట్ అయితే విడచార్చి అహంకారంగా నడుస్తుంది. నాకు గొప్ప లేదని నడుస్తూ ఉంటుంది. అలాంటి బట్టలు వేసుకుంటుంది, ఆ కారులో తిరుగుతుంది, దానికి మేక స్వరం ఉంటుంది. అన్నీ తింటది. ఇంకా వాక్యంలో తినదు, వాక్యంలో ఉన్నట్టే నడవుతాడు. గొర్రె పిల్ల ఏం చేస్తుంది? గడ్డి మాత్రమే తింటుంది. ఆ గడ్డి తింటున్న గొర్రె పిల్లక నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. అందరూ వెంబడించాలి. ఇక్కడ వెంబడించే దేవుడి పిల్లలు మేము మరి ఆ 12 మంది శిష్యులకు వెంబడించారు. కాబట్టి దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధుడ, ప్రేమ గల దేవ, అభిషేకుడ, మహిమ గల దేవ, అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా. నీకే మహిమ రావాలి నా తండ్రి. నాయన విన్న వాక్యాలు నూరంతులుగా ఫలింపు దయచేయండి అయ్యా. మీరే అధ్యక్షత వహించండి నాయన. ప్రతి ఆటంకాలు వేస్తున్నాములో లైవ్ అయిపోవాలిగాక అయ్యా. తండ్రి నాయన నీ మాటలు అయ్యా నా తండ్రి నాయన ప్రతి ఒక్కరు కూడా నైనా అంగీకరించకుండా అయ్యా దుష్టుడు ఆటంకాలు అన్ని తొలగిపోవును గాక. నీ సాక్షులుగా నిలబడుతురు గాక అయ్యా. నీ రాజ్యాన్ని కట్టడానికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చుతురు గాక. మహిమ గల నామములో, నీ శక్తి గల నామములో, నీ ప్రేమ గల నామములో అట్టి కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సమస్త మహిమ ఘనత ప్రభువు మీరే పొందుకుంటున్నాను. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సదా కాలము ప్రతి ఒక్కరికి కూడా తోడైంది నడిపించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.